హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? సూపర్ సింప్లీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చింత చిగురు చికెన్ కర్రీ తయారు చేసుకోవడం అయితే చాలా ఈజీ. తయారు చేయే విధానం ఎలాగో చూద్దాము. చింత చిగురుని ఈ విధంగా శుభ్రం చేసుకోండి. ఈ విధంగా దీంట్లో కాడలు అనేవి ఉంటాయి, అవి తీసేసుకుని ఆకును మాత్రం శుభ్రం చేసుకోండి. చాలామంది ఏంటంటే ఈ ఆకుని పేస్ట్ చేసుకుంటారు, పేస్ట్ చేసుకుని కర్రీకి వాడతారు. ఇక్కడ నేనైతే చింత చిగురుని కాడ తీసేసి శుభ్రం చేసుకుంటున్నాను. ఈ విధంగా శుభ్రం చేసుకోండి. ఒక బాండీ పెట్టుకోవాలి. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ సన్నని తరుగుని వేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ సన్నని తరుగు వేసాను. చాలామంది ఏంటంటే ఉల్లిపాయ ఆనియన్ పేస్ట్ని కూడా చేసుకుని ఆనియన్ పేస్ట్ని కూడా వాడతారు. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత ఒక రెబ్బ తాజా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు అనేది మనకి వేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్లేవర్. చింత చిగురు చికెన్ కర్రీకి కరివేపాకు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఇది పచ్చివాసన పోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 4 పచ్చిమిర్చి చీలను కూడా వేసుకోండి. ఇవి కూడా కాస్త 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని కూడా వేసుకోండి. ఈ విధంగా ఈ మసాలా పౌడర్లన్నీ వేసిన తర్వాత కారంలోని పచ్చివాసన పోయేంత వరకు 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చికెన్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ అనేది ఇక్కడ 1/2 కిలో చికెన్ దాకా తీసుకుంటున్నాను నేను. ఇది ఆల్రెడీ ఉప్పు నిమ్మరసంలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెను. ఉప్పు అనేది వేయడం వల్ల చికెన్ అనేది మనకి చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమైనా మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మనం చికెన్ వేసిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి, అంతవరకు బాగా కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి చింత చిగురుని యాడ్ చేసుకుందాం. చింత చిగురుని ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్లోకి ముందుగానే వేయకండి, ఎందుకంటే పులుపు అనేది యాడ్ అవుతుంది కదా, దానివల్ల మనకి ఈ చికెన్ అనేది మనకి సరిగ్గా కుక్ అవ్వదు. అందుకే చికెన్ అనేది 50% కుక్ అయిన తర్వాత మాత్రమే చింత చిగురుని యాడ్ చేసుకోవాలి. చింత చిగురు అనేదే కాదు ఫ్రెండ్స్, మామిడికాయ, గోంగూర ఇలాంటి పులుపు పదార్థాలు ఏమి వేసినా సరే మనకి చికెన్ అనేది 50% కుక్ అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింత చిగురు వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకుందాం. ఈ చింత చిగురులో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది చాలా ఎక్కువగా తీసుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత 1 గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోని ఒకసారి పులుపు, ఉప్పు, కారం ఇవన్నీ కరెక్ట్గా సరిపోయో లేదో చెక్ చేసుకుని చాలకపోతే ఇదే టైంలో ఒకసారి వేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రెడ్ అండ్ గ్రీన్ కలర్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చింత చిగురు చికెన్ కర్రీ అనేది. ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి. ఈ విధంగా 15 నిమిషాలు అయిన తర్వాత మనకి చింత చిగురు చికెన్ కర్రీ అనేది తయారైపోయింది. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి 1 టీ స్పూన్ దాకా గరం మసాలాని యాడ్ చేసుకుందాం. అంతేనండి, చింత చిగురు చికెన్ కర్రీ తయారైపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చింది కదా ఈ రెసిపీ? నచ్చితే కనుక లైక్, షేరు, కమెంటు తప్పనిసరిగా చేయండి. మీరు ఎలా చేస్తారో చింత చిగురు చికెన్ కర్రీ అనేది నాకు కామెంట్ పెట్టండి. నేనైతే ఈ విధంగా తయారు చేశాను. మీరు సరికొత్తగా కనుక తయారు చేస్తే కనుక నాకు కామెంట్ పెట్టి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.